త్వరలో అంతమవనున్న నాగజాతిని రక్షించడం కోసం నాగరాజు వాసుకి తన చెల్లెలు జరత్కారుని వివాహం చేసుకోమని అదే పేరు గల జరత్కారుడు అనే ఋషిని అడిగాడు. దానికి ఆ మహర్షి కూడా ఒప్పుకోవడంతో వారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే మొదటి రాత్రి రోజు జరత్కారు తన భర్త దగ్గరికి వెళ్ళగా ఆమెను చూసిన మహర్షి తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని, జరత్కార, నేను నీతో ఒకటి చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడు నాతో ప్రియంగానే మసులుకోవాలి. అలా కాకుండా నా మాటకు ఎదురు చెప్పినా, నాకు కోపం తెప్పించినా ఆ క్షణమే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అన్నాడు. దానికి జరత్కారు కూడా సమ్మతించింది. కానీ అప్పటి నుండి ప్రతిరోజు ఒక చిన్న పొరపాటు కూడా చేయకుండా ఎంతో ప్రేమగా భర్తను సేవిస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. జరత్కారుని కారణంగా జరత్కారు గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసి కేవలం ఆ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కాదు, తమ వంశాన్ని కాపాడే బిడ్డ పుట్టబోతున్నాడని వాసుకితో సహా సమస్త నాగజాతి ఆనందపడింది. అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు జరత్కారుడు తన భార్య ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. అప్పటికి సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జరత్కారు వెంటనే తన భర్తను నిద్రలేపింది. దాంతో నిద్రలేచిన మహర్షి కోపంతో ఆమె వైపు చూస్తూ, నన్ను ఎందుకు నిద్రలేపావు అని అడిగాడు. దానికి ఆమె, నాథ, సాయంత్రం అయింది, తమరు సంధ్యావందనం చేయాలి కదా, అందుకే నిద్రలేపాను అని చెప్పింది. కానీ ఆ సమాధానం ఋషి కోపాన్ని శాంతింపజేయలేదు. జరత్కారుడు కోపంతో భార్య వంక చూస్తూ, జరత్కార, నేను మన వివాహం జరిగిన మొదట్లోనే చెప్పాను, నువ్వు నాకు ఏమాత్రం కోపం తెప్పించినా, కష్టం కలిగించినా ఆ క్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని. ఇప్పుడు నా నిద్రను చెడగొట్టి అదే పని చేశావు. కాబట్టి నేను వెళ్తున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు. నీకు పుట్టబోయే బిడ్డ గొప్ప కీర్తిమంతుడవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు జరత్కార మహర్షి. దాంతో ఇక చేసేదేమీ లేక జరత్కారు బాధపడి తన అన్న వాసుకి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన చెల్లెల్ని ఎంతో ప్రేమగా ఆదరించాడు వాసుకి. ఆమెకు అక్కడే నెలల నుండి ఒక 12 బిడ్డ పుట్టాడు. అతడి పేరే హస్తీకుడు. హస్తీకుడు పెరిగి పెద్దవాడై చవనుడి కుమారుడైన ప్రమతి వద్ద సమస్త విద్యలు అభ్యసించాడు. ఇది ఇలా ఉండగా మరొక పక్క వందకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుని వద్దకు వెళ్ళి, మీ తండ్రి పరీక్షిత్తుని తక్షకుడు అనే పాము అత్యంత దారుణంగా కాటు వేసి చంపాడని, కాబట్టి అతని మీద పగ తీర్చుకోమని చెప్పి అతడిని రెచ్చగొట్టాడు. అయితే ఈ వందకుడు ఎవరు, అతని జనమేజయుని ఎందుకు కలిశాడు, వారి కథ ఏంటి మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు మన మహాభారతం సిరీస్లోని ఎపిసోడ్ 2 ఇంకా 3 చూడండి. అప్పుడు ఈ విషయాలు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. అయితే వందకుని మాటలు విన్న జనమేజయుడు వెంటనే తన మంత్రులను పిలిపించి, ఇతడు చెబుతున్నది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని చంపాడా? అసలు ఎందుకు చంపాడు, దేనికోసం చంపాడు చెప్పండి అని అడిగాడు. దానికి అతని మంత్రులు ఈ విధంగా చెప్పసాగారు. రాకుమార, అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యునికి అతని భార్య ఉత్తరకు జన్మించిన పుత్రుడే పరీక్షిత్తు, అంటే మీ తండ్రి గారు. పరీక్షిత్తు మహారాజుకి వేట అంటే మహామక్కువ. ఆయన ఒకసారి వేటకు అడవికి వెళ్ళి అక్కడ ఒక క్రూర మృగాన్ని చూశారు. వెంటనే దాని వెనకపడి వేటాడుతూ చాలా దూరం ప్రయాణించి ఒక ఆశ్రమంలోకి ప్రవేశించారు. అది సమీక మహర్షి ఆశ్రమం. ఆ సమయంలో సమీకుడు మౌనవ్రతంలో ఉండి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అయితే అప్పటికే ఎంతోసేపు వేటాడి అలసిపోయిన పరీక్షిత్తు మహారాజు అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షిని చూసి, మహర్షి, ఇటువైపు ఏదైనా మృగం రావడం మీరు చూశారా అని అడిగాడు. కానీ మౌనవ్రతంలో ఉన్న ఆ మహర్షి దానికి సమాధానం ఇవ్వలేదు. ఒక పక్క ఆకలి దాహం పరీక్షిత్తు కడుపుని కాల్చివేస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు తాను ఎంత అడిగినా సమీకుడు సమాధానం చెప్పకపోయేసరికి ఇక అతడి సహనం చచ్చిపోయింది. అది కాస్త కోపంలోకి మారి తాను ఏం చేస్తున్నాడో తెలియకుండా అక్కడే నేల మీద పడి ఉన్న ఒక చచ్చిన పాముని తన బాణంతో తీసి తపస్సు చేసుకుంటున్న సమీప మహర్షి మెడలో వేశాడు పరీక్షిత్తు మహారాజు. ఆ తరువాత తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా సమీకుని శిష్యుడైన కృషుడు అనేవాడు చూశాడు. అతడు వెంటనే వెళ్ళి విషయాన్ని సమీక మహర్షి పుత్రుడైన శృంగికి చెప్పాడు. పరీక్షిత్తు సమీకుని ఆశ్రమానికి వచ్చినప్పుడు శృంగి అక్కడ లేడు. ఇప్పుడు జరిగిందంతా తన మిత్రుడి ద్వారా తెలుసుకున్న శృంగి కోపంతో ఊగిపోయాడు. మహారాజునన్న అహంకారంతో ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించాడు ఆ పరీక్షిత్తు. ఆ అహంకారమే అతడిని నాశనం చేస్తుంది. నేటి నుండి సరిగ్గా 7 రోజుల్లోగా తక్షకుడు అనే సర్పరాజు కాటు చేత ఆ పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడు అని ఘోరంగా శపించాడు శృంగి. మిగతా కథను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి, అలాగే పురాణ ఇతిహాసాలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఈ నా అంతరంగ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.